జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే వెంటనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఎట్టుపోయినాయి. ఆ మాటలకు మాట తప్పి ఈరోజు మాదిగలను మోసం చేసిన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాదిగలు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్న ఫలితాలను విడుదల చేసిండు. కానీ ఆ గ్రూప్ 2 గ్రూప్ 1 చేసినటువంటి ఫలితాల్లో కూడా వర్గీకరణను తీసుకొచ్చే ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ముందు మాదిగల యొక్క ఆగ్రహం రుచి చూడక తప్పదని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల మహేష్ మాదిగ. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని మాదిగలు ఎండగట్టే విధంగా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో 3వ రోజు నిరసన దీక్ష కొనసాగుతూ ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి మాదిగలకు న్యాయం చేస్తా, మాదిగలకు న్యాయం చేసేది రేవంత్ రెడ్డినే. రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే ఉద్యోగాలలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి మరి నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తా అని అసెంబ్లీలో హామీ ఇచ్చి ప్రజలందరి దగ్గర నేను ఏదో మంచోన్నని మాటలు చెప్పుకోవడానికి పరిమితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. నిజంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏ విధంగా అయితే మాటలు చెప్పి మందిని అందరినీ కూడా బురిడి కొట్టించిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి తయారైంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సమాజానికి సేవ చేసిన కులం మాదిగ కులం. మరి ఈ సమాజానికి సేవ చేసి ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొని వచ్చి వికలాంగుల కోసం పోరాటం చేసి పెన్షన్లు పెంచి వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు పెంచి ఈరోజు సమాజానికి అండగా ఉన్నటువంటి మాదిగ కులానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించింది ఆయన సొంత కులం కాకపోయినా కూడా మాదిగ కులం ఆయన ఎదుగుదలలో కృషి ఉన్నదనే విషయాన్ని ఆయన్నే స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మాదిగలే రేవంత్ రెడ్డికి అండగా ఉన్నప్పుడు మాదిగల ద్వారానే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడని చెప్పుకున్నప్పుడు మాదిగల భవిష్యత్తు అయినటువంటి ఉద్యోగాలకు అవకాశాలు వచ్చేటువంటి ఎస్సీ వర్గీకరణను ఇంకా అమలు చేయకపోవడంలో ఆయనకు ఏ వర్గం ఒత్తిడి పెడుతుందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాలల ఒత్తిడికి తలొగ్గిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు, అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలే ఎస్సీ వర్గీకరణ లేకుండా మాలలకు కట్టుబెట్టడం ద్వారా మాలలందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉంటారు. మళ్ళా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎన్ని సంవత్సరాలకు పడుతుందో తెలియదు. కానీ అన్ని వర్గాలలో మాలలను పెట్టడానికి కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి పన్నిన ఒక పన్నాగమైన విషయాన్ని మాదిగలందరం కూడా గ్రహిస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మాదిగలు మోసం చేసినటువంటి ఎవరు కూడా పైకి వచ్చిన చరిత్ర లేదు. మాదిగలను మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ ప్రభుత్వాల మీదకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వేదో నీ సీటు కోసమో లేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి కోసమో ఎవరికో కొంతమందికి తలొగ్గాల్సిన పని ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయి. నీకు అంత ఇబ్బందే ఉంటే అంత ఇబ్బంది ఉండి మాలల నుంచి ఒత్తిడే కనుక ఉంటే నువ్వు రాజీనామా చేసి మాదిగల మనసులలో నిలిచిపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా మాదిగల వైపు నిలబడేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే నువ్వు మాదిగల పక్షానికి మాదిగలకు న్యాయం చేయలేకపోతున్నావు. కాబట్టి మాదిగలకు న్యాయం చేయాలనేటువంటి నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుని కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రాజీనామా చేయి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ కులంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోతావు, మాదిగ గుండెల్లో నిలిచిపోతావు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి ఉద్యోగాలలో వర్గీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు ఇవ్వాలనుకున్నది ఇచ్చేసినావు. నువ్వు ఇచ్చేసిన తర్వాత మాదిగల దృష్టిలో నువ్వు మోసగానిగానే నిలబడిపోతావు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేయక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పైసరాజ్ చక్ర మాదిగ, ఎంఆర్పిఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో చేస్తున్నటువంటి దీక్షలు 3వ రోజుకు చేరుకున్నా ఉన్నాయి.
గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసినారు. విడుదల చేసినటువంటి ఫలితాలను నిలిపివేయాలి, నియామక పత్రాలు ఇవ్వద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ నియామక పత్రాలను కనుక మీరు ఇచ్చినట్లయితే యావత్తు మాదిగ ఉపకులాలకు అన్యాయాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోక తప్పదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకోసమనంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది రాజకీయ నాయకులను, ఎన్నో ప్రభుత్వాలను, ఎన్నో రాజకీయ పార్టీలను చూసినటువంటి ఘనత ఎంఆర్పిఎస్కున్నది. కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ ఎంతోమంది రాజకీయ నాయకులను రాజకీయంగా పొందబెట్టినటువంటి ఘనత ఎంఆర్పిఎస్కున్నది. కాబట్టి రేపు జరగబోయేటువంటి నియామక పత్రాల విడుదల కంటే ముందుగానే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఏబిసిడి వర్గీకరణ చేస్తూనే స్పెషల్గా దానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తూనే చట్టబద్ధత తీసుకొచ్చి పూర్తిగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ చేయని పక్షంలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చేటువంటి ఏ పిలుపుకైనా యావత్తు మాదిగ ఉపకుల సమాజం మొత్తం సిద్ధంగా ఉన్నది. 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాం పోస్ట్ పోన్ మాత్రమే జరిగింది. 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాం పోస్ట్ పోన్ మాత్రమే జరిగింది తప్ప క్యాన్సల్ చేసుకోలేదు. ఒకవేళ మాలలకు తలొగ్గి, మాల నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నీవు చట్టాన్ని తీసుకురాకుండా, ఏబిసిడి వర్గీకరణ చేయకుండా, బైఫర్కేషన్ చేయకుండా మీరు గనక ఉద్యోగ నియామకాలు చేపడితే 1,00,000 డప్పులను మీ గుండెల్లో, 1,00,000 డప్పులను రాజధాని నడిబొడ్డు మీద మోగించడానికి సిద్ధంగా ఉన్నది యావత్తు మాదిగ ఉపకుల సమాజం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులారా, యావత్తు సమాజమా గ్రహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజకీయంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రమాణాలు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మాదిగలకు న్యాయం చేయాలి. చేయని పక్షంలో మిమ్మల్ని అందరినీ రాజకీయంగా పొందబెట్టే రోజులు ముందునే ఉన్నాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చేటువంటి ప్రతి పిలుపులో రేపు అవసరం అనుకుంటే ఏ రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఉన్నా ఆ ఉద్యమ కార్యాచరణలో ముందుగా నిలుస్తామని చెప్పేసి ముందుగా నిలిచి మిమ్మల్ని రాజకీయంగా పొందబెట్టేంత వరకు యావత్తు మాదిగ ఉపకుల సమాజం నిద్రపోదని చెప్పేసి హెచ్చరిస్తూ గద్దెల కిషోర్ కుమార్ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు.